హాయ్ ఫ్రెండ్స్, ఎసెట్ మంత్ర యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ రోజు మనం ఈ వీడియోలో చూడబోయేది ఏంటంటే, చాలామంది కూడా ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండా ఎలాంటి బిజినెస్ చేయాలని ఆలోచిస్తూ ఉంటారు. మరి దాని గురించే, అంటే జీరో ఇన్వెస్ట్మెంట్తో బిజినెస్ అనేది ఎలా స్టార్ట్ చేయాలి, ఎలాంటి బిజినెస్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలో మనం ఈ వీడియోలో క్లియర్గా చూడబోతున్నాం. అలాగే ఈ వీడియో పర్టికులర్గా ఎవరైతే బిజినెస్ అనేది మంచిగా చేయాలనుకుంటున్నారో వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుంది. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి. ఇక చూసుకున్నట్లయితే మనం మాట్లాడుకోపోయేది జీరో ఇన్వెస్ట్మెంట్ బిజినెస్ అనేది ఎలా స్టార్ట్ చేయాలి, ఎలాంటి బిజినెస్లు ఉండాలి. ఇక బిజినెస్ అనగానే మనం టైం అనేది ఇన్వెస్ట్మెంట్ చేస్తాం, దానికి సంబంధించినటువంటి శ్రమ కూడా మనం పెడతాం. అంటే బిజినెస్ అనేది ఎక్కడా కూడా జీరో ఇన్వెస్ట్మెంట్తో స్టార్ట్ అవ్వదనమాట. మన శ్రమ కూడా ఒక ఇన్వెస్ట్మెంట్ లాంటిది, అదొకటి గుర్తుపెట్టుకోండి. అలాగే మీలో ఈ వీడియో చూస్తున్న వాళ్ళు చాలా మంది కూడా జాబులు చేస్తున్న వాళ్ళు ఉన్నారు. అలాగే జాబ్ అనేది రిజైన్ చేసి మంచిగా బిజినెస్ అనేది స్టార్ట్ చేయాలని కూడా ఆలోచిస్తూ ఉంటారు. అలాగే జాబ్ చేస్తూ జాబ్కి రిజైన్ చేసి ఒక మంచి బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుని వెంటనే జాబ్ అనేది రిజైన్ చేసి ఒక 2 లక్షలు 3 లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేసేస్తారు చాలా మంది. కానీ బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత ఒక 2-3 నెలల్లోనే వాళ్ళకి చాలా వరకు లాస్లోకి వెళ్ళిపోవడం మనకి చాలా వరకు వినిపిస్తూనే ఉంటాయి అనమాట. 2 లక్షలు నేను ఇన్వెస్ట్మెంట్ చేశా కానీ లాస్ అయిపోయా, అలాగే 3 లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేసేస్తే లాస్ అయిపోయా. సో ఈ లాస్ అనేది మనకి ఎందుకు వస్తుంది, అసలు ఈ లాస్ అనేది ఎలా రికవరీ చేయాలి అనేది కూడా మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. సో మనం ఏదైనా సరే ఒక బిజినెస్ అనేది కొత్తగా స్టార్ట్ చేయాలి అనుకుంటే మనకి ఒక ప్యాషన్ అనేది ఉండాలన్నమాట. ఆ ప్యాషన్ ఎలా ఉండాలి అంటే, మనం బిజినెస్ ఏదో చూసేసి తొందరగా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనే డెసిషన్ అనేది ఎప్పుడు కూడా ఉండకూడదు. అలాగే మన పక్కన వాడు ఏదో బిజినెస్ చేస్తున్నాడు, వాడిని చూసి మనం కూడా పెట్టేద్దాము అనుకునేది కూడా ఉండకూడదు అనమాట. ఎప్పుడు కూడా మనం ఎలాంటి బిజినెస్ స్టార్ట్ చేయాలి అనేది మీకు ఎప్పుడైతే ఆలోచిస్తారో అప్పటి నుంచి ఆ బిజినెస్ మీద ఎలా ముందుకెళ్ళాలి, ఇంకా ఎలాంటిది నేర్చుకోవాలి, ఎక్కడ లాస్ వస్తుంది, అలాంటిది ప్రతిదీ కూడా మీరు స్టెప్ బై స్టెప్ నోట్ చేసుకుంటూ పోవాలి. చూడండి, కొంతమంది ఏంటంటే సినిమాకి వెళ్తారు, సినిమాకి వెళ్ళి ఆలోచిస్తూ ఉంటారు. సో తక్కువన మీ మైండ్లోకి ఒక మంచి బిజినెస్ ఐడియా వస్తుంది, వెంటనే మీరు అది నోట్ చేసుకోండి. అలాగే కొంతమంది రోడ్డు మీద నడుస్తారు, లేకపోతే ఏదో చెట్ల కింద కూర్చుంటారు. అలాంటప్పుడు మీకు మంచి మంచి బిజినెస్ ఐడియాస్ అన్నీ కూడా వస్తూ ఉంటాయి. అవి మీకు ఇన్వెస్ట్మెంట్ తీసుకొచ్చే బిజినెస్ ఐడియాస్ అనమాట. అలాగే మనం బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఇన్వెస్ట్మెంట్ కావాలి, కానీ బిజినెస్ గురించి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడానికి ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ కూడా అక్కర్లా. ఎందుకంటే మనకి ఇన్ఫర్మేషన్ అనేది చాలా వరకు కూడా ఫ్రీగానే దొరుకుతుంది. ఎక్కడ పడితే అక్కడ ఎవరు పడితే వాళ్ళు మనకి ఆ బిజినెస్ గురించి ఇన్ఫర్మేషన్ అనేది ఫ్రీగా ఇస్తూ ఉంటారు. సో ఇలాంటి ఆపర్చునిటీ అనేది ఎప్పుడు కూడా యూజ్ చేసుకోండి. బిజినెస్ అనేది స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడు ఏంటంటే, ఆ బిజినెస్ ఎలాంటిది స్టార్ట్ చేయాలి, ఏం బిజినెస్ స్టార్ట్ చేయాలి అని ఇంకొక 10 మందిని అడుగుతూ ఉంటారనమాట. సో వాళ్ళకి తెలిసినటువంటి డెసిషన్ అనేది వాళ్ళు చెప్తారు. సో మీ దగ్గర ఉన్నటువంటి పట్టుదల కూడా మీరు లాస్ అయిపోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కొంతమంది నెగిటివ్గా చెప్తారు, కొంతమంది పాజిటివ్గా చెప్తారు. మీరు డైలీ నార్మల్గా ఎవరినైనా సరే, మీ ఫ్రెండ్ని అడిగినా సరే తనకు తెలిసినటువంటి విషయాన్ని తను చెప్తాడు. సో బిజినెస్ గురించి మీరు స్టార్ట్ చేయాలి అనుకుంటే మీరు సొంతంగానే ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేసుకుంటే చాలా మంచిది అనమాట. అలాగే బిజినెస్ స్టార్ట్ చేయడానికి మనకి ఎలాంటి చదువు అక్కర్లేదు, ఎలాంటి డిగ్రీస్ కూడా అక్కర్లేదు. కేవలం మనకు కావాల్సింది నాలెడ్జ్ ఒక్కటే. ఈ నాలెడ్జ్ కూడా మనకి ఫ్రీ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అనమాట. సో ఇప్పుడు చూడండి, మనం ఫ్రీ బిజినెస్ అనేది అంటే ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ కూడా చేయకుండా చేయగలిగే బిజినెస్లు ఏంటి అంటే, మనకి ఆన్లైన్లోనే చాలా రకాల బిజినెస్లు వచ్చేసినాయి అనమాట. సో దీంట్లో మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టక్కర్లా, టైం అనేది ఇన్వెస్ట్మెంట్ చేస్తే లైక్ రీసెల్లింగ్ ప్రొడక్ట్స్ అనేవి అనమాట. అలాగే ఏదైనా సరే ఒక డిస్ట్రిబ్యూటర్షిప్ అనేది మనం ఫ్రీగా చాలామంది ఇచ్చేవాళ్ళు ఉన్నారనమాట. మీరు కనుక మంచిగా బిజినెస్ చేస్తాను అని వాళ్ళకి ఒక హామీ ఇచ్చినట్లయితే, సో ఇలాంటి బిజినెస్ల మీద మీరు టైం అనేది ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఆ మనీ అనేది, ఆ టైమే మీకు రిటర్న్ అనేది తీసుకొచ్చి పెడుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే మనకి ఆన్లైన్ బిజినెస్ ఉన్నాయి, లేకపోతే స్టూడెంట్స్ ఉంటే కనుక హోమ్ ట్యూషన్స్ చెప్పే వాళ్ళు ఉన్నారు, టీచర్స్కి చాలామందికి జాబ్స్ పోయినాయి. సో ఇలాంటి వాళ్ళందరూ కూడా ఆన్లైన్ క్లాసెస్ అనేవి కండక్ట్ చేయొచ్చు, లేకపోతే చాలా లెర్నింగ్ యాక్టివిటీస్ పెట్టచ్చు. అదే బిజినెస్ వేరేగా చేయాలి అనుకున్న వాళ్ళు ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీ ఒక మెకానిక్ ఉన్నాడండి, ఆయనకి ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ కూడా ఉండదు. అలాంటప్పుడు ఏం చేయాలి అంటే, తనకు వచ్చినటువంటి మెకానిక్ స్కిల్నే మీ ఏరియాలో ఎవరైనా ఉన్నారేమో చూసుకోండి. చూసుకున్న తర్వాత ఒక 2-3 సర్వీసులు అనేవి ఫ్రీగా ఇస్తామని చెప్పండి. మీ సర్వీస్ కనుక ఇన్ కేస్ బాగా నచ్చినట్లయితే ఆ తర్వాత నుంచి డబ్బులు తీసుకున్నట్లయితే మీకు మంచి పేరు రావడమే కాకుండా ఆ కస్టమరే మీకు మౌత్ మార్కెటింగ్ అనేది చేసి పెడతాడనమాట. సో ఆటోమేటిక్గా మీరు పాపులర్ అవుతారు. సో ఈ విధంగా ఒక 2 సంవత్సరాలు కనుక కష్టపడినట్లయితే ఆటోమేటిక్గా మీకు మౌత్ టు మౌత్ పబ్లిసిటీ అనేది డెఫినెట్గా వస్తుంది. అలాగే నేను ఒకటి చెప్తానండి, ఏంటంటే ఎవరైనా సరే ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఇనీషియల్గా ప్రాఫిట్స్ అనేవి ఎవరికి కూడా రావన్నమాట. మీరు అట్లీస్ట్ మినిమమ్ 3 మంత్స్ కనుక కష్టపడినట్లయితే
ఆటోమేటిక్గా మీ యొక్క శ్రమకి తగ్గ ప్రాఫిట్స్ అనేవి డెఫినెట్గా రావడం జరుగుతుంది. ఇది ఎలా అనుకుంటారా? ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక వంట చేయడం అయితే బాగా వచ్చు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక క్యాటరింగ్ సర్వీస్ స్టార్ట్ చేసుకోవచ్చు మీ దగ్గర ఉన్నటువంటి స్కిల్తో. ఒక మెకానిక్ తన మెకానిక్ వర్క్ని స్టార్ట్ చేయొచ్చు. అలాగే ఒక స్టూడెంట్ టీచింగ్ చెప్పే యాక్టివిటీ అనేది చేయొచ్చు. అలాగే ఏమి తెలియని ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక స్కిల్ అనేది మీకు తెలియకుండానే ఉంటుంది. మీ స్కిల్నే మీరు ఇన్వెస్ట్మెంట్గా పెట్టడం 100% ఉత్తమం అనమాట. సో మీరు ఈ విధంగా ఆ స్కిల్ని ఇన్వెస్ట్మెంట్ చేసి ఒక 2-3 నెలలు కనుక కష్టపడినట్లయితే డెఫినెట్గా మీ గురించి మిగిలిన వాళ్ళకి తెలుస్తుంది. సో ఆటోమేటిక్గా మిమ్మల్ని అప్రోచ్ అవుతారు. ఆ తర్వాత మీరు చేసే ప్రతి సర్వీస్కి కూడా మీరు చార్జ్ చేయొచ్చు అనమాట. సో ఈ విధంగా మీరు ముందుకు వెళ్ళొచ్చండి. అలాగే ఇంకొకటి ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నాకే ఒక సోర్స్ అనేది కావాలి. నేనేం చేస్తాను, గూగుల్ మ్యాప్ అనేది ఒకటి ఓపెన్ చేసి ఆ గూగుల్ మ్యాప్లోని ఆ ఏరియా నాకు కావాల్సినటువంటి బిజినెస్ అనేది ఎక్కడ ఉందో వెతుకుతాను. ఇన్ కేసు నేను నాట్ ఫౌండ్ కనుక ఏమైనా సరే చూసుకున్నాను అంటే అక్కడ కాంపిటీషన్ అనేది లేదు. అలాంటి ఏరియాలో నేనే అలాంటి బిజినెస్ అనేది పెడితే చాలా వండర్ఫుల్గా బిజినెస్ అనేది సక్సెస్ అవుతుంది. సో బిజినెస్ అనేది ఎప్పుడైనా స్టార్ట్ చేసేయాలి అంటే మీకు ఒక స్కిల్ అనేది ఉండాలి. తర్వాత ఆ బిజినెస్కి స్పెషాలిటీ అనేది మీరు ఇవ్వాలన్నమాట ఎప్పుడు కూడా. ఎందుకంటే మనం ఒక బిజినెస్ చేస్తామంటే మనల్ని చూసి ఒక 4-5 పోటాపోటీగా వచ్చేస్తారు. సో వాళ్ళు వచ్చేస్తారు కదా అని మన బిజినెస్ ఆటోమేటిక్గా డౌన్ అయిపోతుంది. అప్పుడు ఏం చేయాలి అంటే మీరు ఇంకా కొత్త సర్వీసెస్లు అనేవి స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్గా మీ బిజినెస్ అనేది ఇంకా ఎక్స్పాండ్ అవుతుంది. సో ఇలాంటిది మీరు ఆలోచించండి. ఆ తర్వాత చూడండి, ఇన్ కేసు ఎవరైనా సరే బిజినెస్ అనేది స్టార్ట్ చేయాలి అనుకుంటే ముందుగా మినిమం ఒక 5,000-10,000తోనే స్టార్ట్ చేయొచ్చు. ఇలాంటి బిజినెస్లు అనేవి మనకి చాలా ఉన్నాయి. మార్కెట్లోని హోల్సేల్లో కొనేసి అమ్మేసే బిజినెస్లు ఉన్నాయి. అలాగే ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అనేవి మనకి క్రెడిట్ మీద ఇచ్చే వాళ్ళ కంపెనీస్ కూడా ఉన్నాయి. అలాగే మనకి గ్రాసరీస్ కావాలనుకోండి, అవి కూడా మీరు సూపర్ మార్కెట్తో టైఅప్ అయితే మీరు చేసే సేల్స్ మీద ప్రాఫిట్ అనేది రావడం జరుగుతుంది. అలాగే వాళ్ళు మీకు కమిషన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇవి అన్నీ కూడా మీరు ఎక్స్పీరియన్స్ కింద తీసుకొని మీరు డెఫినెట్గా గ్రోత్ అనేది చేయొచ్చు. తర్వాత మీ ఓన్ బ్రాండ్ అనేది మీరే క్రియేట్ చేసుకొని మార్కెట్లో మరింతగా దూసుకెళ్ళచ్చు అనమాట. అలాగే చూడండి, ఎవరైనా సరే బిజినెస్ చేసినప్పుడు ముందుగా ఏంటంటే మనకి ఒక 10,000 ఇన్కమ్ వస్తుంది. నెక్స్ట్ మంత్ ఏంటంటే మనకి ఇంకొంచెం ఇన్కమ్ వస్తే బాగుంటుంది, ఒక 15,000 టార్గెట్ పెట్టుకుంటారు. తర్వాత 30,000 వస్తే బాగుంటుంది, 50,000 వస్తే బాగుంటుంది. ఇలాగా మనకి ప్రాఫిట్స్ అనేవి అన్లిమిటెడ్ అండి. అలాగే మన ఆలోచన కూడా ఎంత పెరుగుతూనే ఉంటుంది కానీ ఎప్పుడు కూడా తగ్గదు. సో ఇలాంటి బిజినెస్లు అన్నీ కూడా మీరు ఒక్కసారి స్టార్ట్ చేస్తేనే డెఫినెట్గా మీరు సక్సెస్ అవుతుంది. అలాగే మీ ఆలోచన విధానం కూడా ఆటోమేటిక్గా మారిపోతుంది అనమాట. సో నేను ఇది ఎందుకు చెప్తున్నాను అంటే మీలో చాలామంది కూడా మంచి మంచి ఎంటర్ప్రెన్యూర్స్ అందరూ ఉన్నారు. అలాగే బిజినెస్ చేయాలని చాలామంది కూడా ఎంతో ఆసక్తిగా ఉంటుంది. మరి ఎలాంటి బిజినెస్లు చేయాలి అనేది ఇప్పుడు నేను చెప్తున్నాను. మీ అందరికీ కూడా చూడండి, ముందుగా మీరు బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటే ఎలాంటి బిజినెస్ స్టార్ట్ చేయాలి, మీ స్కిల్కి సంబంధించినటువంటిది అనేది మీరు ఒక 4-5 నోట్ చేసుకోండి. నోట్ చేసుకున్న తర్వాత దాన్ని మీరు గోత్రు కండి. అంటే ఎక్కడ లాస్ వస్తుంది, ఎక్కడ ప్రాఫిట్ వస్తుంది అనేది. తర్వాత ఇంకొకటి చూడండి, నేను ఏదైనా సరే బిజినెస్ చేయాలంటే ఇది ఏమైనా సరే ప్రాబ్లం అవుతుందేమో అని మాత్రం ఆలోచించకండి. ఎందుకంటే మనం చూసుకున్నట్లయితే మన ఫ్యామిలీలోనే మన సొంత లైఫ్ స్టైల్లోనే అనేక ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నాయి. కానీ అలా ప్రాబ్లమ్స్ ఉన్నాయని మన లైఫ్ని మనం లీడ్ చేయడం ఆగుతున్నామా? ఆగట్లేదు కదా. సో ఎంత ప్రాబ్లమ్స్ ఉన్నా సరే మన లైఫ్ అనేది జరగాలి, అలాగే సాఫీగా సాగాలి. కాబట్టి బిజినెస్ కూడా సేమ్ అంతేనండి. మీరు చేసే ప్రతి బిజినెస్లోనూ కూడా మీరు చాలా నమ్మకంగా ఉండాలి, చాలా ట్రస్టబుల్గా ఉండాలి. ఎందుకంటే ఒక్కసారి కస్టమర్కి కనుక మీరు మంచి హామీ కానీ ట్రస్ట్ కానీ ఏర్పడినట్లయితే కస్టమర్కి ఆటోమేటిక్గా నెక్స్ట్ టైం నుంచి మీరు ఎక్కువ చార్జ్ చేసినా సరే డెఫినెట్గా మీ దగ్గరికే రావడం జరుగుతుందనమాట, ఎంత కాంపిటీషన్ ఉన్నా సరే. సో ఇలాంటి బిజినెస్లు చాలా ఉన్నాయన్నమాట మనకి. ఈవెన్ మీరు కూరగాయల షాపు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు నేను సేల్ చేస్తాను, నాకు కొంచెం ఐటమ్స్ ఇవ్వండి అంటే డెఫినెట్గా వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. దాన్ని మీరు సేల్ చేయొచ్చు. అలాగే మీ దగ్గర ప్రతి ఒక్క స్కిల్ కూడా మీరు ఇన్వెస్ట్మెంట్ లేకుండానే స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట. అలాగే ఏంటంటే ఏదైనా ఒక మిషనరీ మీకు కావాలి అనుకోండి, ఒక 10,000 ఇన్వెస్ట్మెంట్ పెట్టుకొని ఆ మిషనరీ అనేది కొనండి. దాని మీద మీకు ఇన్కమ్ అనేది జనరేట్ చేసుకున్న తర్వాత మీరు ఆ ఇన్కమ్తోనే నెక్స్ట్ మిషనరీకి వెళ్ళండి. అంతేగాని ఒకేసారి 1,00,000 రూపాయలు 50,000 రూపాయల మిషనరీ అనేది కొనేసి ఎలా స్టార్ట్ చేయాలో తెలియక చాలామంది కూడా లాస్ అయిపోతూ ఉంటారు. అలాంటి మిస్టేక్స్ అనేవి చేయకండి. ఫస్ట్ చిన్న బిజినెస్తోనే స్టార్ట్ చేయండి, దాన్ని అంచెలంచెలుగా తీసుకెళ్ళండి. ఇది ఒకటి సక్సెస్ పాయింట్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే మన అంబికా కృష్ణ గారే ఉన్నారు. అంటే అంబికా దర్బార్ భర్తీ చేసే ఆయన ఎంతో కష్టపడి ఈ రోజు ఆ పొజిషన్కి వచ్చారు. అంటే ఆయన రోడ్ల మీద చాలా వరకు కూడా అవి అమ్ముకుంటూ లేకపోతే సైకిల్ మీద మార్కెటింగ్ చేసుకుంటూ మౌత్ టు మౌత్ దాని గురించి
గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆ రోజుల్లో అంత కష్టపడ్డారు కాబట్టి ఈ రోజు దాని యొక్క ఫలితం అనేది మనం చూడగలుగుతున్నాం. అంబికా దర్బార్ బత్తి అనేది ఎంత ప్రాముఖ్యత వచ్చిందో అదేవిధంగా మీ యొక్క సొంత బ్రాండ్ అనేది మీకు మీరే క్రియేట్ చేసుకోవచ్చు. మరి మీరు చేసే బిజినెస్ అనేది ఇంకా మరింతగా ఎక్స్పాండ్ చేసుకోవాలి ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండా, అంటే జీరో ఇన్వెస్ట్మెంట్తో అంటే కనుక చూడండి, మీరున్నటువంటి సోషల్ మీడియా అనేది ఆటోమేటిక్గా ఎక్స్పాండ్ చేసుకోండి. అంటే మనకు తెలిసినటువంటి రీసోర్స్ అనేది అంతా యూస్ చేసుకోండి. సోషల్ మీడియా ఇన్ ద సెన్స్ ఆఫ్ ఫేస్బుక్ అనుకోండి, ఇన్స్టాగ్రామ్ అనుకోండి, లింక్డ్ఇన్ అనుకోండి, లేకపోతే ట్విట్టర్ అనుకోండి, యూట్యూబ్ అని అనుకోండి, ఇలాంటివన్నీ కూడా మీరు ఇంక్రీజ్ చేసి మీరు చేస్తున్నటువంటి మార్కెటింగ్ని మీరే ఫ్లైయర్ చేసుకొని దాన్ని ఎక్స్పాండ్ చేసుకోండి. మీ గురించి మీరు 10 మందికి చెప్పండి. తర్వాత కొలాబరేట్ విత్ బ్రాండ్స్, అంటే పెద్ద పెద్ద బ్రాండ్స్ ఏవైనా ఉన్నాయేమో వాళ్ళ దగ్గర నుంచి క్రెడిట్ ఏమైనా సరే తీసుకోగలరేమో సరే ఆలోచించి ఒకసారి వాళ్ళతో కొలాబరేట్ అవ్వండి. అలాగే చిన్న బిజినెస్ వాళ్ళు ఉంటారు, వాళ్ళతో కూడా కొలాబరేట్ అయితే వాళ్ళు మీకు కొంచెం మార్కెటింగ్కి చేయడానికి మెటీరియల్ ఇస్తారు. దాంతో మీరు బిజినెస్ కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. ఎలాంటిది స్టార్ట్ చేసినప్పుడు మీరు ఆ మార్కెటింగ్లోని ఒక ఫోకస్ అనేది చేయండి. అంటే ఎలాంటి కాంపిటేటర్స్ ఉన్నారు మనం చేసే బిజినెస్కి అనేది మ్యాక్సిమం వీలైతే ఎలాంటి కాంపిటేటర్స్ కూడా లేని బిజినెస్ని మీరు చూస్ చేసుకోండి ముందుగా చేసుకున్న వాళ్ళు. అలాగే చూడండి, ప్రతి ఒక్కరు కూడా జాబులు చేస్తున్నారు, అంటే మనం ఎవరి కింద వర్క్ చేస్తున్నాము. అదే మీరు సొంతంగా బిజినెస్ స్టార్ట్ చేస్తే కనుక ఆ జాబ్లో ఉన్నటువంటి ప్రెజర్ కానీ ఫోర్స్ కానీ మీకు బిజినెస్లో ఉన్నా సరే మీరు ఎదుర్కొంటారు. ఆ తర్వాత మీరే ఇంకొక 10 మందికి ఎంప్లాయ్మెంట్ అనేది జనరేట్ చేస్తారు. అప్పుడు మన ఇండియా అల్టిమేట్గా ఎవరికి కూడా నిరుద్యోగం అనేది లేకుండా కూడా ఉంటుందన్నమాట. ఒక్కసారి ఆలోచించండి. ప్రతి ఒక్కరూ కూడా నేను చెప్పినటువంటి పాయింట్స్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేయండి. అలాగే మీకు నచ్చితే కనుక షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇన్ కేస్ మీరు కనుక ఏదైనా బిజినెస్ చేస్తే కనుక ఆ బిజినెస్ అనేది మరింతగా మంచిగా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎసెట్ మంత్ర.